హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు రీసెంట్గా విడుదలైనటువంటి తానేదార్ ఉద్యోగాలకు మరన్నిటికీ సేమ్ సిలబస్ అండి. ఎవరైతే మరి ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్లోని సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మరి స్పెషల్ ఆఫర్ అయితే ఇస్తున్నామండి. కేవలం 299 రూపీస్కే 1 ఇయర్ కాదండి, 2 ఇయర్స్ వ్యాలిడిటీతో కోర్స్ అయితే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. 1000+ క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ A to Z ఫుల్ కోర్స్ అయితే మీకు అందజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో కేవలం 299 రూపీసే కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? మరి ఈ ఆఫర్ అయిపోతే మాత్రం మనకు ఇది అమౌంట్ అయితే 799 రూపీస్ అవుతుంది. 1 ఇయరే వస్తుంది అయినా కూడా. కాబట్టి ఇప్పుడు మనం 299కి 2 ఇయర్స్ కాబట్టి వెంటనే తీసుకోండి. ఏ విధంగా పర్చేజ్ చేయాలి? యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. అందరూ పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో గైస్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్న ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. ఎవరు కూడా మిస్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఈ రోజుతో ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్కి సంబంధించినటువంటి, ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటిది, అంతేకాకుండా ఇతర కోర్సులకు సంబంధించినటువంటి ఆఫర్ ప్రైస్ అయితే పెరుగుతుందండి. మరి ఈరోజు అన్ని కోర్సుల పైన జస్ట్ 299 అండ్ 399 మాత్రమే ఉందండి ఆఫర్. ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి, ముందుగా డెమో చూసిన తర్వాత. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. వీడియోలోకి వచ్చినట్లయితే ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. ఎవరు అర్హులు ఏంటి అనేది చూద్దాము. ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందండి. సో దానికి సంబంధించిన కొత్త నిబంధనలు ఏంటి అనే వివరాలు చూద్దాము. ఏహెచ్ఏ ఖాళీలకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో క్లస్టర్ విధానానికి సంబంధించిన చాలా ముఖ్యమైన అప్డేట్ ఇందులో ఉంది. దాని వివరాలు కూడా మనం ఇప్పుడు చూసేద్దాము. ఓకేనా? సో గైస్, ఇక్కడ చూసినట్లయితే అన్ని వార్తాపత్రికల్లో ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది. డిసెంబర్ 10న టెట్ నేడు నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ, తుది ఫలితాలు జనవరి 19న. షెడ్యూల్ విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ అంటూ మనకు బ్రేకింగ్ న్యూస్ రావడం అయితే చూడవచ్చు. ఇటీవల సుప్రీంకోర్టు మరి టెట్ అభ్యర్థులకు, ఇన్ సర్వీస్ అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు అయితే చేసిందండి. దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి ఒక టెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. క్లియర్గా చూద్దాము. ఓకే, మార్గదర్శకాలతో ఉత్తర్వులు. విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణకు అనుమతిస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 2011కు ముందు నియమితులైన ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా టెట్ రాసేందుకు అవకాశం కల్పించారండి. పదవి విరమణకు కేవలం 5 ఏళ్ళు గనక ఉంటే సర్వీసు వాళ్ళకు అవసరం లేదు. ఓకేనా? తప్పనిసరి అంతకంటే 5 ఏళ్ల కంటే ఎక్కువ సర్వీస్ కనుక ఉందనుకోండి, మీరు కంపల్సరిగా టెట్ అయితే క్వాలిఫై కావాల్సిందే అంటూ ఇక నిబంధనలు అయితే తీసుకొచ్చారు. దీని ప్రకారం ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ రాసేందుకు వెసులుబాటు కల్పించారు. గత టెట్ పేపర్ 2Aకు సంబంధించి డిగ్రీలో ఓబీసీలకు 45%, ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు 40% మార్కులతో అవకాశం కల్పించగా ఈసారి 50%, 45%గా నిర్ణయించారండి. సో ఏంటండి, ఇక్కడ క్లియర్గా చూడండి. డిగ్రీలో ఓసీలకు ఎంత ఉండాలి? ప్రజెంట్ 50% మార్కులు. ఎస్సీ ఎస్టీలకు ఇంతకుముందు 40 ఉండేది, ఇప్పుడు 45 పెంచారండి. ఓకేనా? జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి నిబంధనల ప్రకారం దీన్ని అమలు చేస్తున్నట్లుగా పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. 150 మార్కులకు 150 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. మరి టెట్లో అర్హత మార్కులు ఓబీసీలకు 60%, బీసీలకు 50%, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు, మాజీ సైన్యులకు 40%, పేపర్ 1A 1Bలకు రాష్ట్ర సిలబస్ క్రింద పాఠశాల స్థాయిలో మొదటి భాష క్రింద పేర్కొన్న తెలుగు, ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళం, ఒడియా సబ్జెక్టుల్లో ఒకదాన్ని ఎంచుకోవాల్సింది ఉంటుందిగా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే మనము చూడవచ్చు. అయితే 3 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడి ఎంఈడి చేసిన ఓసీ అభ్యర్థుల్లో పీజీలో 55%, ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు 50% మార్కులు ఉండాలి. 2011కు ముందు చదివిన ఓసీలలో డిగ్రీలో 40%, ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు 40% మార్కులు అయితే ఉంటే సరిపోతుంది. అయితే సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు పేపర్ 1A, హెచ్జిటి ప్రత్యేక టీచర్ పోస్టులకు పేపర్ 1B రాయాలి.
2011 తర్వాత ఉత్తీర్ణులైన వారికి అర్హత పరీక్షలో ఓసీలకు 50%, ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు 40% మార్కులు ఉండాలి. 2011కు ముందు ఉత్తీర్ణులైన ఓబీసీలకు అర్హత పరీక్షలు 45%, ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు 40% మార్కులు ఉండాలి. స్కూల్ అసిస్టెంట్ 6 నుంచి 8 తరగతుల పోస్టులకు పేపర్ 2A, ఎస్ఏ, ప్రత్యేక టీచర్ పోస్టులకు పేపర్ 2B రాయాలి. 2011 తర్వాత ఓసీ అభ్యర్థులు డిగ్రీలో 50%, ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు 40% మార్కులు అయితే ఉండాల్సిందిగా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. 2011 జూలై 29కు ముందు బీఈడి బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ తదితర కోర్సుల్లో ఇప్పటికే ప్రవేశం పొంది ఉంటే వారికి డిగ్రీలో కనీస మార్కులు వర్తించవు. డిగ్రీలో కనీస మార్కులతో సంబంధం లేకుండా బీఈడి బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ తదితర కోర్సులు చదివిన వారు టెట్ రాసుకోవచ్చు నిరభ్యంతరంగా అంటూ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ముఖ్యమైన అప్డేట్, శాప్లో అవుట్సోర్సింగ్ కోచ్ల నియామకం అండి. అవుట్సోర్సింగ్ పద్ధతిలో 13 మంది కోచ్లను నియమించినట్లుగా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్చరీ, బ్యాడ్మింటన్, క్యానోయింగ్, కాయాకింగ్, క్రికెట్, ఖోఖో, టెన్నిస్, రోలర్ స్కేటింగ్, రోయింగ్, షూటింగ్, స్విమ్మింగ్, పారాస్పోర్ట్స్, యోగా విభాగాల కోచ్లను వివిధ జిల్లాల్లో నియమించినట్లుగా అధికారికంగా ప్రకటించింది. సో గైస్, ఇక్కడ టెట్ షెడ్యూల్ అయితే చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా మెన్షన్ చేశారు. మనకి నోటిఫికేషన్ సమాచార బులెటిన్ 24వ తారీఖు వచ్చిందండి. ఫీజు చెల్లింపు దరఖాస్తు స్వీకరణ అక్టోబర్ 24 నుంచి నవంబర్ 23 వరకు. ఆన్లైన్ మాక్ టెస్ట్ 25వ తారీఖు నవంబర్ వస్తుంది. హాల్ టికెట్లు 3వ తారీఖు డిసెంబర్ నుంచి విడుదలవుతాయండి. పరీక్ష తేదీ 10వ తారీఖు డిసెంబర్లో ఉంటుంది. సెషన్ 1 ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు. సెషన్ 2 మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు. కీ విడుదల జనవరి 2వ తారీఖు. కీపై అభ్యంతరాల స్వీకరణ జనవరి 2 నుంచి 9వ తారీఖు వరకు. తుది కీ విడుదల 13 జనవరి. ఫలితాల ప్రకటన 19 జనవరిన మనకు ఫలితాల ప్రకటన అయితే వస్తాయండి. మనకు అనుకున్నట్లుగా జనవరిలో కొత్త డిఎస్సి ప్రకటిస్తారని చెప్పారు కదా, ఖచ్చితంగా జనవరి తర్వాతనే, ఇక అంటే 19 తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత సో దీని కొత్త డిఎస్సి పైన నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశము ఉంటుంది. సో గాయస్, ఇక యానిమల్ హస్బెండరీ పైన ఒక ముఖ్యమైన జీవో అయితే విడుదల చేయడం జరిగిందండి ఇటీవల. ఇది అభ్యర్థుల్లో కొంత గందరగోళానికి గురి చేసేటువంటి అవకాశం అయితే ఉందండి. ఏంటి ఈ జీవో? ఈ జీవో ప్రకారము మనకు మొత్తం రాష్ట్రంలో 11,079 మంది యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ అయితే వర్క్ చేస్తున్నారు. ఇందులో మరి శాంక్షన్డ్ ఎన్ని ఉన్నాయి? 6,200. కానీ వర్క్ చేస్తున్న వారు పోస్ట్ నాట్ శాంక్షన్డ్ ఎంత ఉన్నాయండి? 4,878 అన్శాంక్షన్గా ఉన్నాయి. అసలు ఈ జీవో విడుదల చేయడానికి గల కారణం ఏంటి అంటే, సో దీన్ని ఎవరు విడుదల చేశారు ఇక్కడ చూద్దామండి క్లియర్గా. యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ రేషనలైజేషన్ ఆఫ్ విలేజ్ వార్డ్ సెక్రటేరియట్స్ మ్యాపింగ్ అండ్ నాన్ శాంక్షన్డ్ AHA విలేజ్ సెక్రటేరియట్ టు AHA శాంక్షన్ సెక్రటేరియట్ అండ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ బేస్డ్ ఆన్ ద లైఫ్ స్టాక్ పాపులేషన్ సెర్టెన్ ఇన్స్టిట్యూషన్స్ ఇష్యూడ్. అంటే ఏంటి దీనికి సంబంధించి అంటే, సో పశుసంవర్ధక శాఖ వారు ఒక జీవో విడుదల చేస్తూ ఏమన్నారంటే, రాష్ట్రంలో క్లస్టర్లు చేసిన విషయం అయితే తెలిసిందే. ఓకేనా, ఈ క్లస్టర్లు అనేవి జనాభా ప్రాతిపాదికన చేశారు. జనాభా ప్రాతిపాదికన కాదు చేయాల్సింది, సో లైఫ్ స్టాక్ ప్రాతిపాదికన, పశువుల గణన ప్రాతిపాదికన ఈ క్లస్టర్లను నియమించాలి. ప్రస్తుతం ఉన్నటువంటి క్లస్టర్లు మాకు సరిపోవట్లేదు, సో ఇబ్బందిగా ఉంది. కాబట్టి లైఫ్ స్టాక్ ఏదైతే ఉందో పశువుల గణన ఆధారంగా మరి కొత్త క్లస్టర్లను ఏర్పాటు చేయాలంటూ ఇక్కడ అప్డేట్ అయితే జీవో అయితే విడుదల చేసి ప్రభుత్వానికి పంపడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మెయిన్గా అభ్యర్థులు ఏమంటున్నారండి, అసలు క్లస్టర్ విధానమే రద్దు చేయాలి. ఈ క్లస్టర్ విధానం ద్వారా ఎంతోమంది నష్టపోతున్నాము. ఎంతో ప్రయాసపడి మరి మేము కోర్సును కంప్లీట్ చేసుకున్నాం, డిగ్రీలు చదివి పీజీలు చదివి కూడా సో ఉద్యోగ అవకాశం లభిస్తుందనే ఉద్దేశంతో యానిమల్ హస్బెండరీ కోర్సు మళ్ళీ చేశాము. అయినప్పటికీ మాకు ఎలాంటి అవకాశాలు కల్పించకుండా క్లస్టర్ విధానం కల్పించి మరి ఉన్న పోస్టులన్నింటినీ కూడా అక్కడనే రేషనలైజేషన్ చేశారు, కొత్త వారికి అవకాశం లేకుండా. కాబట్టి క్లస్టర్ విధానాన్ని రద్దు చేసి మాకు ఖచ్చితంగా 5,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వాలి అంటూ అభ్యర్థులు అయితే ఆందోళన చేపట్టడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. అభ్యర్థులకు ఖచ్చితంగా న్యాయం చేయాలి. సో రైతు భరోసా కేంద్రాల్లో కూడా చాలా ఖాళీలు ఉన్నాయి. యానిమల్ హస్బెండరీ అభ్యర్థుల ద్వారానే వాటిని కూడా భర్తీ చేయాల్సిన అవసరం ఉంది.
కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో యానిమల్ హస్బెండరీ రిక్రూట్మెంట్ అయితే చేయాలనేది ప్రతి ఒక్కరి కోరిక. చూద్దాం మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది. ఓకేనా. ఇక ఏపీఎస్ఆర్టీసీ నుంచి ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదలైందండి. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల నుంచి. ఓకేనా. ఏపీఎస్ఆర్టీసీ నందు అప్రెంటిస్షిప్ చేయుటకు ఆసక్తి కలిగిన కనబరిచిన ట్రేడ్ల యందు, ఓకేనా, ఐటీఐ ఉత్తీర్ణులైన వారు 25/10/2025 నుంచి 8/11/2025 వరలోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. అప్రెంటిస్షిప్ ఇండియా gov.in నందు దరఖాస్తులు చేసుకోవాలి అంటూ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే జిల్లాలేంటి? కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల నందు ఉన్న ఐటీఐల నుండి అర్హులు పొందిన వారు మాత్రమే అర్హులు. అంటే ఆ జిల్లాల్లో ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులండి. మొత్తం ఖాళీలు చూసినట్లయితే ఇక్కడ డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, మెషినిస్ట్, ఫిట్టర్, డ్రాఫ్ట్మెన్, సివిల్. సో కర్నూలు జిల్లాలో 45 ఉన్నాయి, నంద్యాలలో 43 ఉన్నాయి, అనంతపురంలో 50 ఉన్నాయి, శ్రీ సత్యసాయి జిల్లాలో 34 ఉన్నాయి, కడపలో 60 ఉన్నాయి, అన్నమయ్యలో 44 ఖాళీలు అయితే ఉన్నాయండి. మరి నమోదు చేయు విధానం: ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు వారి పూర్తి వివరాలను ఆన్లైన్ వెబ్సైట్లో మరి నమోదైతే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఓకేనా. ఇక్కడ అప్రెంటిస్షిప్ india.gov.in ఇందు నమోదు చేసుకున్న తర్వాత వారు వెబ్సైట్ నందు లాగిన్ అయ్యి వారు అప్రెంటిస్షిప్ చేసుకున్న జిల్లాను ఎంపిక చేసుకుని పోస్టల్ ద్వారా అప్లై చేసుకోవాలి. అంటే అప్లై చేస్తారు కదండి, అప్రెంటిస్షిప్ india.gov.inలో అప్లై చేసిన తర్వాత దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని మరి పోస్ట్ ద్వారా మనము ఏ జిల్లాకైతే అప్లై చేస్తున్నామో దానికి పంపవలసి ఉంటుంది. ఓకేనా అండి. సో ఇంకా క్లియర్ వివరాలు కావాలంటే మనకు వెబ్సైట్లో చూస్తే సరిపోతుందండి. ఓకేనా. ఒకసారి అయితే వెబ్సైట్లో చూడండి. ఇంకా ఏమేమి కావాలి ఏంటి అనేది కూడా ఇక్కడైతే మనకు ఇవ్వడం అయితే జరిగింది. ఆన్లైన్ నందు 8 నవంబర్ 2025లోగా దరఖాస్తులు అయితే చేసుకోవాల్సిందిగా ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉండాలి, ఐటీఐ మార్క్స్ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో ఉండాలి, నెక్స్ట్ ఎన్సీవీటీ సర్టిఫికేట్ ఉండాలి, కుల ధృవీకరణ పత్రం ఉండాలి, వికలాంగులైతే సో సదరన్ సర్టిఫికేట్ ఉండాలి, మాజీ సైనికుల పిల్లలైనచో ధృవీకరణ పత్రం ఉండాలి, ఎన్సీసీ మరియు స్పోర్ట్స్ ఉన్నచో సంబంధిత ధృవీకరణ పత్రాలు మరియు ఆధార్ కార్డు అయితే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండి. ఇవన్నీ జత చేసి మనము పంపాల్సి ఉంటుంది. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారము. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేయనట్లయితే వెంటనే పర్చేజ్ చేయండి. ఆఫర్స్ అయితే ఈ రోజుతో కంప్లీట్ అవుతాయి. ఓకేనా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.